మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైనా మనకు చిన్న సహాయం చేసినప్పుడు మనం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము. అదే రీతిగా ప్రతి దినము దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని సజీవులు లెక్కలు పెడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా జీవితంలో చేసిన మేలు అన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మా జీవితంలో మరొక నూతన దినాన్ని నీ కృపచేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నైనా. హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో కూడా మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందినగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్టయితే, ఈ అంశము చూసినట్టయితే ఐక్యత గురించి, మరి సంఘముకు ఐక్యత గురించి, అదే రీతిగా కుటుంబముకు ఐక్యత గురించి, అలాగే చూసినట్టయితే 133 దావీదు కీర్తనలో సహోదరులు ఐక్యంగా ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరము అనే మాట రాయబడి ఉంది. దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, సంఘము ఐక్యతంగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే సంఘమంతా కూడా ఒక ఐక్యతను కలిగి నడిచినప్పుడు ఆ సంఘము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అదే రీతి వారు చేసే పనులన్నింటిలో కూడా ఐక్యత కలిగి చేసినప్పుడు ఆ పనులను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ అంశం చూసినట్టయితే యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఐక్యత, శరీరమును మరి సంఘములతో ఐక్యత కలిగి ఉండుట. అపోస్తుడైన పౌలు తన బంధకముల నుంచి మరి ఒక మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ఐక్యత కలిగి ఉండట ఎంతో మంచిది. మరి సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఉండవలసిన సమయం ఆశూన్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కుటుంబం అయితే ఐక్యతగా ఉంటుందో ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అదే రీతిగా సంఘము ఐక్యతగా ఉన్నప్పుడు ఆ సంఘము కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచిన పిలుపును బట్టి ఐక్యత కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరి పట్ల ఒకరు అర్థము చేసుకొని ముందుకు సాగిపోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు మంచితనం కలిగి, ఒకరి పట్ల ఒకరు మరి దేవుని వాక్యము ద్వారా అనేకులను ఐక్యం కలిగి ఐక్యంగా జీవించే విధంగా, ఐక్యంగా చేసే విధంగా జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనంలో చూసినట్టయితే, కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగి ఐక్యం కాపాడుతున్నందుకు శక్తిని కలిగి వారై ప్రేమతో ఒకరినొకరు సహించుడి, ప్రేమతో ఒకరినొకరు సహించుడి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవుడు పిలిచిన పిలుపును బట్టి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మనమందరం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సహించి మరి దేవుని సంఘంలో మనం ఉంటుండగా సంఘము ఐక్యంగా ఉండడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగి ఐక్యంను కాపాడుకునేందుకు శక్తి కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు, కుటుంబంలో కూడా అలాగే ఒకరి పట్ల ఒకరు సహించుచు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించాలనేది దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరి 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్టయితే, ఏలైనగా తన ప్రియునందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామా కీర్తిని కలుగునట్టు తన చిత్తాన్ ప్రకారంగా దయా సంకల్పం చూపున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులకు స్వీకరించుటకు, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కోసము తను ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. హృదయ కలవి బాటలిట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు మనందరినీ కూడా
ముందుగా తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని జగతి పునాది వేయకముంపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయకముంపే సృష్టి ప్రారంభించకముందే దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తనకు కుమారులుగా యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సంఘమా, దేవుని ప్రజలు, అలాగే మనం అందరం కూడా పరిశుద్ధులుగా జీవించడానికి, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవాది దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన కృపలో దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని జగతి పునాది వేయకముంపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. ప్రేమ చేత మనందరం కూడా ఏర్పరచబడి ఉన్న వారము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎఫెసీ సంఘానికి అపోస్తులైన పౌలు ఈ 4వ అధ్యాయంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘములో ఐక్యత కలిగి ఉండుట. దేవుడి సంఘమా, దేవుడి ప్రజలారా, ఒకరి పట్ల ఒకరు సహించుకొని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని వాక్యానుసారంగా జీవించడము చాలా ప్రాముఖ్యమైనది. సంఘము ఐక్యంగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది అని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, మీరు పిలువబడిన పిలువుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలని ప్రభుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. హృదయ కలబి బాటలిట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నేను పిలిచిన పిలుపును బట్టి ఆ పిలుపుకును తగినట్టుగా జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను బతిమాలుకొనుచున్నాను. ఎంతోమంది కాపరులు, ఎంతోమంది సేవకులు వాక్యము ద్వారా వారు మాట్లాడుతున్నప్పుడు వారు మీ గురించి ఎంతగానో ప్రయాసముతో భారముతో వాక్యము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో వారు వాక్యం కొరకు కనిపెట్టుకొని ఆ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. సేవకులు మీ గురించి ప్రార్థన చేస్తారు, సంఘ కాపరి మీ గురించి ప్రార్థన చేస్తాడు, సంఘ కాపరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేస్తాడు. అపోస్తులైన పౌలు కూడా ఆ బంధకంలో ప్రభు ఖైదీని బట్టి మీ గురించి ప్రార్థన చేస్తూ బతిమాలుకొనుచున్నానని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడి సంఘమా, దేవుడి ప్రజలారా, ఖైదీని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హృదయకాలము దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని బట్టి ఆ పిలుపుకు తగినట్టు జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్టయితే, శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది. శరీరం మూలంగా జన్మించినది శరీరంగా ఉన్నది, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది. దేవుడి సంఘమా, దేవుడి ప్రజలర, శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఒకనొక సందర్భంలో ఈ లోక ప్రయాసం నుంచి వదిలివేయాల్సి వస్తుంది, ఈ శరీరాన్ని వదిలివేయాల్సి వస్తుంది కదా. ఆత్మ అన్నది దేవుని సన్నిధికి చేరబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఉన్నది అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్టయితే, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 5వ వచనము, యోహాను నీళ్ళలో బాప్టిజం ఇచ్చును గాని కొద్ది దినములో మీరు పరిశుద్ధాత్మతో బాప్టిజం పొందబోచున్నారు. భక్తుడైన యోహాను, యేసు ప్రభుకు బాప్టిజం ఇచ్చిన యోహాను, మరి ఆ సమయంలో నీళ్ళలో బాప్టిజం ఇచ్చి ఉన్నాడు యోహాను.
కానీ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలు, యోహాను నీళ్ళతో బాప్టిజం ఇచ్చును, కానీ కొద్ది దినంలో మీరు పరిశుద్ధాత్మతో బాప్టిజం పొందుచున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చేత బాప్టిజము పొందుచున్న ప్రజలరా, దేవుని యందు విశ్వాసంతో మీ ఆత్మీయ జీవితంలో మరి పరిశుద్ధాత్మతో మీరు బాప్టిజం పొంది ఉన్నారు. మరి ఆ పరిశుద్ధాత్మ కలిగిన మీరు అనేకులను మరి ఆ పరిశుద్ధాత్మలో నడిపించే బిడ్డలుగా ఉండాలి. సంఘంను ఐక్యతగా ఉంచే విషయంలో మీ ఒక బాధ్యత. సంఘంలో మీరు ఐక్యతగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది. మీ కుటుంబంలో మీరు ఐక్యతగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మీరు సత్యవాక్యము అనగా మీరు రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిరి. హల్లెలూయా, మనమందరం కూడా ఆత్మచేత ముద్రించబడి ఉన్నాము. ప్రభు యేసు క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేగం నింపే నీవు నేను దేవాది దేవుడు మనల్ని నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, మీరు సత్యవాక్యము అనగానే దేవుని వాక్యము అనగా మీరు రక్షణ సువార్త విని, రక్షణ సువార్త అనగానే మారు మనసు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, పాప క్షమాపణ దొరుకుతుంది మనకు. మనం పాపం చేసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. ఆ రక్షణ సువార్త విని మన పాపాలు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు క్షమాపణ దొరుకుతుంది. ఆ సత్య సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు. యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. యేసేనే మన పాపములను క్షమించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి, అలాగే చూసినట్టయితే వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు. వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనమందరం కూడా దేవుని చేత మనం ముద్రించబడి ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ముద్రించబడి ఉన్నాము. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలు, దేవుని మహిమ కీర్తి కలుగునట్టుగా ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచన కలుగు నిత్యము. ఈ ఆత్మ మన శాస్త్రంలో సంచారకుగా ఉన్నాడు. మనమందరం కూడా దేవుని చేత ఏర్పరచి ఉన్నాము. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలు, మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము, తనను ఎందరు అంగీకరించి వారందరికీ అనగా తన నామమందు విశ్వసించి వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చాడు. ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే ప్రభు అయిన యేసుక్రీస్తే రక్షకుడని మీరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలవుటకు దేవునికి అధికారం ఇవ్వబడింది. దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. విలువ పెట్టి కొనబడిన వారమై ఉన్నాము. ఆ దేవుని యొక్క మనం ఆత్మచేత ముద్రించబడి ఉన్నాము. మనమంతా కూడా ప్రత్యేకించబడిన ప్రజలమై ఉన్నాము. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలమై ఉన్నాము. దేవుని చిత్తంలో మనం అందరం కూడా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. తిరిగి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరొకసారి 3వ వచనం చూసి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవాలని ప్రభుని బట్టి ఖైదీనైన నేను బతిమాలుకొనుచున్నాను. ప్రభుని బట్టి ఖైదీనైన మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు. హృదయ కలబి మాటలు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మనమందరం దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తంలో మనం అందరం కూడా ఏర్పాటు చేయబడిన వారుగా ఉన్నాము. ఆ పిలుపుకు తగినట్టుగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నిత్యం దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రకారము మనం అందరం కూడా దేవుని చిత్తంలో ఒకరి పట్ల ఒకరు సహించుకొని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి మనం అందరం కూడా ఐక్యంగా ఉండవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు పిలువబడితిరి. హల్లెలూయా.
ఎంత గొప్ప పిలిపేది ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. శరీరం ఒకటే, ఆత్మ కూడా ఒకటే. అలాగే ఆ ప్రకారం మీ పిలుపు విషయంలో ఒకటే నిరీక్షణ అయిండుటకు పిలువబడితే. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, అలాగే పిలుపు కూడా ఒకటే. మనందరినీ పిలిచిన దేవాతి దేవుడు, మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్న దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పిలుపుకు తగినట్టుగా జీవించాలనేది దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయంలో ఒకటే నిరీక్షణ అందుటకు పిలువబడితే. మనమందరం కూడా ఒకే నిరీక్షణను కలిగి పిలువబడింది. ఆ నిరీక్షణ ఏంటంటే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, ఈ లోకయాత్ర జీవించిన తర్వాత మరొక జీవితం మనకున్నదే. అదే నిరీక్షణ. మనకందరికీ నిరీక్షణ కలిగి ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే ఒకానొక దినం ఈ లోకం నుంచి మనం మరణించిన కానీ ప్రభువునందు మనం జీవించిన కాలమంతా కూడా దేవుని కొరకు ఎదురు చూసి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు యేసు ప్రభు రెండో రాకడలో మనమందరం కూడా తిరిగి లేవబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారం మీ పిలుపు విషయంలో ఒకటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితే. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవుడు పిలిచిన పిలుపులో ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్న సమయంలో దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్టుగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే. ప్రభు ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకటే ఉన్నాడు. అలాగే ప్రియ దేవుని సంగత దేవుని ప్రజలారా, విశ్వాసం కూడా ఒకటే, బాప్టిజం కూడా ఒకటే ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనంలో చూసినట్టయితే, ఏలైనగా శరీరము ఏకమై ఉన్న అనేకమైన అవయవములు కలిగి ఉన్నది. ఎలాగును శరీరం ఒక అవయవంలో అనేకములైన ఒక శరీరంలో ఎలా శరీరమై ఉన్నాయో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల శరీరంలో అనేక భాగాలు ఉన్నాయి, కానీ శరీరం అంతా కూడా ఒకటిగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ఏలైనగా శరీరం ఏకమై ఉన్న అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలైనగా శరీరం ఒక అవయవంలో అనేకములై ఉన్నదో, ఒకే శరీరంలో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ఏలైనగా యూదులైనను, గ్రీక్ దేశస్థులైనను, దాసులైనను, స్వతంత్రులైన మనమందరం ఒకే శరీరంలో ఒకే ఆత్మ యందు బాప్టిజం పొందుచున్నాము. మనమందరము ఒక ఆత్మ పానము చేసిన వారి మధ్యమే. మనమందరం కూడా మరి గ్రీక్స్ దేశస్థులు కానీ, అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, యూదులే కానీ, గ్రీక్ దేశస్థులే కానీ, దాసులైనా కానీ, స్వతంత్రులైనా కానీ, మనం అందరం ఒకే శరీరంలో ఒకే ఆత్మ యందు బాప్టిజం పొందుచున్నాము. మనం అందరం ఒకే ఆత్మ పానము చేసుకునే వారి మధ్యమే. శరీరాలు వేరుగా ఉండొచ్చు, కానీ మనం అందరం కూడా ఒకటిగా ఉన్నాము. యూదులైనా కానీ, గ్రీక్ దేశస్థులైనా కానీ, దాసులైనా కానీ, స్వతంత్రులైనా కానీ, అందరం కూడా ఒకే శరీరం కలిగి ఉన్నాము. మనమందరం కూడా ప్రభు బలిలో పాలుపంచుకుంటున్నప్పుడు మరి ఆ బల్లలో మనమందరం కూడా ఏకమై ఉన్నాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఒక శరీరంలో రక్తంలో మనం పాలుపంచుకున్నప్పుడు మనమందరం ఒకే శరీరంలో ఒకే రక్తంలో ఉంటున్న మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉండని ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలను మనమందరం ఏకమై ఉన్నాము. మనందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రక్తంలో మన పాపంలో కడగబడి ఉన్నాయి. మనమందరం కూడా ఏకమై ఉన్నాము. బల్లలో పాలుపంచుకుంటున్నప్పుడు మనము అందరం కూడా ఒకే శరీరంలో ఒకే రక్తంలో పాలుపంచుకుంటున్నప్పుడు మనమందరం కూడా ఏకమై ఉన్నాము. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిజం ఒక్కటే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉండండి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల యూదులు కానీ, గ్రీక్ దేశస్థులు కానీ, మరి దాసులు కానీ, స్వతంత్రులు కానీ, మనమందరం కూడా
ఒకే శరీరంలో పాలు పంచుకుంటున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ప్రభు రక్తంలో, ప్రభు ఒక బల్లలో పాలు పంచుకున్నప్పుడు, ఆయన శరీరమును రక్తమును మనం తీసుకుంటున్నప్పుడు ఏకంగా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని తిరిగి చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. హల్లెలూయా. అందరిలో ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్టిజం ఒకటే. మనమందరం కూడా ప్రభు బలలో పాలు పంచుకుంటున్నాము కాబట్టి మనమందరం కూడా ఏకమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రభు ఒక సంఘంలో మనమందరం కూడా ఏకమై ఉన్నాము. మనమందరం కూడా మరి ప్రభు ఒక సంఘంలో ఏకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని చేసి ఉన్నాడు. మనందరినీ కూడా ఒక దగ్గరికి ఏర్పాటు చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఐక్యత కలిగి సంఘము ఒక శరీరంలో మనమందరం కూడా పాలుపంచుకున్నప్పుడు మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఏకంగా ఉన్నాము. సంఘమంతా కూడా ఐక్యత కలిగి, సంఘమంతా కూడా ఏక శరీరంలో కలిగి, సంఘమంతా కూడా దేవుని కృపలో వర్ధిల్లే విధంగా మనమందరం కూడా ఐక్యం కలిగి ఉండడం ఎంతో మంచిదే. ఇటు మాటలను దేవుడు ఇదే కాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన గాక. సంఘము ఐక్యంగా ఉండబడును గాక. కుటుంబము ఐక్యంగా ఉండబడును గాక. ఒకరి పట్ల ఒకరు సహించుకొని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించును గాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. హృదయ కలబడి వాక్యము ద్వారా మాతో మాట్లాడి యూనిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే అంశం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. సంఘము ఐక్యంగా ఉండడం ఎంతో మంచిది నాయనా ప్రభా. నీ వాక్యము తెలియజేస్తుంది నాయనా ప్రభా. అలాగే కుటుంబం ఐక్యత కూడా ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఒకరి పట్ల ఒకరు సహించుకొని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. హృదయ కలము తండ్రి ప్రయాణంలో వెళ్తుండగా నాయనా ప్రభా, మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండి పరకాల్లో చేరడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఇవాళ రేపు జరిగే ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.